శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మరి మే 11వ తారీఖు ఆదివారం. ఈరోజు చతుర్దశి తిథి రాత్రి 8 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పౌర్ణమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి స్వాతి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికి మనకి చాలా రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నమస్త మరి నరసింహస్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చెప్పడం అనేది అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు నుంచి మరి అగ్నికత్తరి అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇక ఇతర సామాజిక అంశాల్లో వివిధ దేశాల్లో మరి వివిధ ప్రాంతాల్లో కొద్దిగా ఆనందంగా చేసుకునేది ఏదైతే ఉంటుందో మాతృ దినోత్సవం కూడా ఈరోజే మనకి 2వ ఆదివారం నాడు నిర్వహించబడుతుంది. మరి కనుక ముందుగా మన మాతృమూర్తులందరికీ కూడా వందనాలు అర్పిస్తూ ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మనం ముందుకెళ్దాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తొందరపాటు తడబాటు అనేది ఉండవచ్చు. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ అలాంటి వాటికి తర్వాత ఏదైనా సరే కొత్త వాటిని అమలు చేయటం అనే విషయాల్లోకి కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. సంతానపరంగా ఏదైనా సరే చిన్న చిన్న అలజడి ఆందోళన తప్పకపోవచ్చు. కొత్తగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా పెద్దగా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేకపోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో అయితే మరీ చెప్పుకోదగిన మార్పులు అయితే రావు. కొత్తగా ఉద్యోగం కావాలని కోసం ఆవేశపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఇంకా కొద్దిగా 2-3 రోజులు పడుతుంది. కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇక ఇతరత్ర ఈరోజు అయితే పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు అయితే కనుక ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి అశ్విని నక్షత్రం వారికి కృత్తికా నక్షత్రం వారికి మరింత యోగ్యదాయకంగా ఉంటుంది. వృషభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా బయట ఎక్కడ ఎలాంటి ఆందోళనకరమైన అసహజమైన పరిస్థితులు అయితే చోటు చేసుకో. అందరూ మిమ్మల్ని మీ యొక్క ప్రతిభని మీ యొక్క ఆకర్షణని మెచ్చుకోదగుతారు. కానీ ఇంట్లోనే మనం ఎంత చేసినప్పటికీ కూడా ఏదో రకమైన తిరకాసులు ఎదురవుతూ ఉండటం, ఇది ఇలా చేద్దాం అనుకుంటే అది ఇంకోలాగా దారి తీయటం, మనం దీనికోసం డబ్బు దాచిపెడితే మరో దానికి మరలెళ్ళిపోవటం, ఈ రకంగా కొంత మిమ్మల్ని ఆందోళనకి గురి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త పడాలి. గొంతుకు సంబంధించిన కానీ ఏమైనా సరే ఇన్ఫెక్షన్ సంబంధించిన కానీ అప్పుడప్పుడు టెంపరీగా ఏదైనా సరే జ్వరపీడితం అవ్వడానికి కూడా అవకాశం అయితే లేకపోలేదు. కనుక మనసు మాత్రం మరీ నిశ్చింతగా ఉండలేదు. కానీ ఆర్థిక అంశాల్లో అయితేనేమి బయట మనం ప్రవర్తించగలిగే తీరులో కానీ అక్కడ మాత్రం పెద్దగా వ్యతిరేకత అయితే చోటు చేసుకోదు. ఇక కొత్తగా వివాహం కావాలనుకున్న వారి పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈరోజు ఎంతో కొంత మేలు చేయటం అనేది అయితే కనుక మృగశిర నక్షత్రం వారికి ఆశాజనకంగా ఉండటం అనేది, తర్వాత మరి కృత్తికా నక్షత్రం వారికి కూడా ఎంతో కొంత సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉంటాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వీరు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఒకసారి ఇబ్బందులు ఎదురు కావచ్చు. సంతానం విషయంలో కూడా ఈరోజు ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవటం అనేది కూడా ఉండొచ్చు. అయితే బంధుమిత్రాలతో ఆనందంగా గడపడానికి అయితే చూస్తారు. ఏవైనా సరే పుణ్యక్షేత్ర సందర్శన కానీ లేదా ఇతరత్ర ఏదైనా సరే కొత్త ప్రదేశ తిలకింపు కానీ ఉండొచ్చు. ఇక ఇతరులతో ఎలాంటి ఇబ్బందులు పెద్దగా కలగవు. ఈరోజు సాధ్యమైనంత వరకు దైనందికంగా మీరు చేసే పనులు ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప కొత్త వాటికి మరీ మీరు శ్రీకారం చుట్టకుండా ఉండటం అనేది అవసరం. ఇక మిగతా విషయాలన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి అయితే ఉంటుంది. ఈరోజు మరి గ్రహస్థితి అనేది అయితే కనుక ఏదైనప్పటికీ కూడా అది పునర్వసు నక్షత్రం వారికి మృగశిర నక్షత్రం వారికి ఎక్కువ యోగ్యదాయకంగా ఉంటుంది. కర్కటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొంత ఇబ్బంది ఇంటి నుంచి ఎదురవటం అనేది అయితే ఉంటుంది. ఇంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన తలపులు లేదా పదే వాటి కోసం ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మనసు అంతా కూడా ఏదో తెలియని గందరగోళంతో నిండిపోతుంది.
ఏ పని ఎప్పుడు చేయాలో తెలియని అయోమయంతో మీ యొక్క శరీరం అలసిపోతుంది. ఇక డబ్బు కోసం మనం ఎంత పరుగులు తీసినా డబ్బు అనేది వస్తూ ఉంటుంది, కానీ ఆ డబ్బు ఏ చేతి సందులోంచి జారిపోతుందో తెలియని ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనసు లేదా మన యొక్క రక్షణ అనేవి ఏవైతే ఉంటాయో అవి చివరి నిమిషంలో ఎలాగోలా ప్రశాంతతను అయితే పొందుతాయి. ఇంకా ఎక్కువ అనుకూలమైన స్థితి రావడానికి ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. ఇక ఈరోజు మరికి ఆశ్లేష నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వరకు కూడా ఎంతో కొంత యోగ్యదాయకంగానే ఉంటుందని చెప్పచ్చు. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మిత్రులతో అయితేనేమి, తర్వాత స్నేహితులతో అయితేనేమి ఆనందంగా గడపగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలి అనేది ఏదైతే మీ సంకల్పం ఉందో ఆ సంకల్పానికి సంబంధించినంత వరకు ఒక్కొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ రాగలుగుతారు. తర్వాత ఏవైనా సరే చిన్న చిన్న ప్రయాణాలు కానీ, తర్వాత మీ యొక్క తోడబుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే వారితో కొంత ఆనందంగా గడపడానికి కానీ సమయాన్ని అయితే వెచ్చించగలుగుతారు. ఆర్థికంగా మరీ ఎదుగుదల కానీ మరీ తరుగుదల కానీ పెద్దగా ఏమీ కనిపించదు. మొత్తానికైతే కనుక బాధ్యతలను అయితే సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. ఈరోజు మరి ఉత్తరా నక్షత్రం వారికి, మఖా నక్షత్రం వారికి మరింత అనుకూలమైన స్థితి ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు కొత్తగా ఏ పని తలపెట్టినా కొంత జాగ్రత్తగానే ఉండటం అనేది అవసరం. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొంత మిమ్మల్ని మీరు గిరికి కూర్చోకపోతే మరి రూపాయికి 2 ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎదురవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఇతరులతో మాట్లాడే విషయాల్లో కూడా కొద్దిగా మరి ఒక్కోసారి మీరు వ్యంగ్యమే చూపిస్తారు, లేదా మనసు విప్పి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఈ 2 కూడా ఎంతో కొంత మీకు మీ మీద ఒక అపార్థకరమైన వాతావరణాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా సంతానం కావాలని పరితపిస్తున్న జంటలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు నామకే వాస్తే అన్నట్టుగానే నడిచిపోతుంది తప్ప మరీ ఎక్కువ ఊహించడానికి కానీ మరీ భయపడడానికి కానీ ఆస్కారం అయితే ఎక్కువగా లేదు. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మీకు మరింత శుభ ఫలితాలను ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు గ్రహస్థితి మరి ఎక్కువగా బాగుండేదైతే కనుక ఉత్తరా నక్షత్రం వారికి గ్రహస్థితి బాగుంటుంది, చిత్తా నక్షత్రం వారికి కూడా మరి తారాబలం బాగుంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి, కానీ మొదట ఆందోళన తర్వాత నియంత్రణ అనేది ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ప్రతిదీ ఒక రకమైన కలవరపాటుతోనే ముందుకెళ్ళే పరిస్థితి నెలకొంటుంది. చివరికి వచ్చేప్పటికీ అది ఆశాజనకమైన మార్పుతోనే ముగియనుంది. వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అవ్వచ్చు. ఇక బంధుమిత్రాలతో ఉల్లాసంగా గడపగలుగుతారు. స్నేహితులతో మీ యొక్క మధుర క్షణాలని నెమరేసుకోగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి చిత్తా నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆకస్మికంగా ఏవైనా సరే మనకి రుచించని సంఘటనలు జరగవచ్చు. తర్వాత ఏదైనా సరే ఒక ఉద్యోగంలో మార్పుకు సంబంధించిన కానీ లేదా ఉద్యోగంలో ఏమైనా తిరకాసులకు సంబంధించిన కానీ మరి అది మెయిల్ రూపంలో అవ్వచ్చు, లేదా మనకి బాగా నమ్మకం ఉన్న వ్యక్తుల ద్వారా వచ్చే వార్త కావచ్చు. ఏదైనా అది కొంత మిమ్మల్ని కలవరపాటుకి గురి చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. అమ్మ వైపు ఉండే బంధువుల ప్రవర్తన కానీ వారి పరంగా మీకుండే ఏదైనా సరే కొన్ని సమస్యలు కానీ ఎదురు కావచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు మీరు వెంకటేశ్వరానికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలకంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు అనుకున్న ఏవైతే సంకల్పాలు ఉన్నాయో, లక్ష్యాలు ఉన్నాయో వాటిని చేరుకోవడానికి ఎన్ని ఒత్తిడులైనా జయించి ముందుకు రాగలగటం అనేది అయితే ఉంటుంది.
కొత్త కొత్త ప్రదేశాలు తిలకించడం కానీ, లేదా ఎన్నాళ్ళు అయిపోయిన ప్రదేశాన్ని మళ్ళీ తిలకించవలసిన పరిస్థితులు కానీ ఎదురు కావచ్చు. పాత స్మృతులని నెమరేసుకుంటారు. తర్వాత ఒక కొత్త వ్యక్తి పరిచయం వల్ల కానీ, లేదా వారి నుంచి వచ్చే ఒక లేఖ కానీ, మీకు కాల్ కానీ ఆనందాన్ని ఇచ్చే పరిస్థితి కూడా ఒక్కోసారి ఉత్పన్నం కావచ్చు. విదేశాలకు వెళ్ళాలనే ఉద్దేశం ఉంటే కనుక తప్పకుండా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. ఈరోజు మరి దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. మీకు ఈరోజు మరి తరబలం బాగుండే వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది, తర్వాత మరి మూలా నక్షత్రం కూడా ఉంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా పోషాకరంగా సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవించవచ్చు. ఏదైనా సరే ఆకస్మిక ప్రయాణాలు కూడా అవసరం పడవచ్చు. నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కానీ, నాన్నగారి సంపాదన పరిస్థితి కానీ కొంత మిమ్మల్ని అయోమయానికి గురి చేయొచ్చు. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. కొత్త పరిచయాల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే ఒక్కోసారి ప్రమాదాలు ఎదుర్కోవచ్చు. ఇక ఇతరత్రా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఈరోజు మరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు గత 2-3 రోజుల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఎంతో కొంత ముందుకు రావడానికైతే అవకాశం కనిపిస్తుంది. మానసికంగా కొంత ఆందోళన తగ్గుతుంది. ఒక ముఖ్యమైన విషయంలో ఎంతో కొంత ఆశాజనకమైన పరిణామాలు చోటు చేసుకోవటం అనేది కూడా మీకు సంతృప్తినిస్తుంది. సంతానపరంగా ఆనందమైన వార్తలు వినగలుగుతారు. ఏదైనా సరే అనివార్యమైన ప్రయాణాలు చేయవచ్చు. నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఈరోజు గ్రహస్థితి మరి పూర్వభద్ర నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి ఎంతో కొంత యోగ్యదాయకమైన ఫలితాలు అయితే ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవైనా సరే ఒక ముఖ్యమైన విషయాల్లో ఆందోళన నెలకొనటం అనేది, తర్వాత ఇది ఖచ్చితంగా అయిపోతుంది అనుకునే దాంట్లో ఏదైనా సరే ఒక తిరకాసు ఎదురు కావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాల్లో ఉంటే కనుక ఆ ప్రయత్నాలు పెద్దగా ముందుకు వెళ్ళలేకపోవచ్చు. తర్వాత ఏవైనా సరే ఇన్ఫెక్షన్స్ కానీ, చర్మానికి సంబంధించినవి కానీ, ఇలాంటివి ఏమైనా సరే చిన్న చిన్న రుగ్మతలు కూడా ఎదురుపడవచ్చు. ఇక ఎవరైనా సరే ఇప్పటికీ ఏదైనా సరే ఏదో రకమైన వ్యసనంలో ఉంటే కనుక ఆ వ్యసనాల వల్ల ఏమైనా అవమానాలు ఎదురు కావచ్చు. ఆర్థిక విషయాల్లో పెద్దగా చెప్పుకోదగిన తలనొప్పులు అయితే ఏమీ ఎదురుకావు. అవసరానికైతే కనుక ఏదో విధంగా వాటిని అయితే కనుక నిర్వహించుకోగలుగుతారు. ఈరోజు మరి గ్రహస్థితి ఒక రేవతి నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలకంగానే ఉంటుంది.